లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును హైకమాండ్ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజే టికెట్ ఇచ్చింది. ఇప్పటిదాకా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల్ని పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ సీట్ ఇచ్చినా ఆమె పోటీ నుంచి తప్పుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్లో ఉండలేనని కేసీఆర్కు లేఖ రాసి కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన మరుసటి రోజే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఖమ్మం తప్ప మిగతా 2 స్థానాల్లో దాదాపుగా అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. తర్వాత సాయంత్రం కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. 1-2 రోజుల్లో మిగిలిన సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.